Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మనం పుట్టి పెరిగిన ఊరు మీద ఎవరికైనా సరే మమకారం ఉంటుంది. నేను విజయవాడలోనే పుట్టాను, పెరిగాను. నా పెళ్ళయ్యేంత వరకు కూడా విజయవాడలోనే ఉన్నా. అక్కడే చదువుకున్నాను. అంతా ఇంక అక్కడే అనమాట. నాకు వేరే ప్రపంచం అసలు తెలీదు. అలాంటి విజయవాడకి ఇప్పుడు హెవీ రెయిన్స్ అండ్ ఫ్లడ్స్ వలన అసలు సగం విజయవాడ అలా డ్రౌన్ అయిపోయింది అని అంటే అసలు ఆ న్యూస్ నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. అసలు ఒక పక్కన రెస్క్యూ జరుగుతూనే ఉందండి. బట్ స్టిల్ ఎంత ఎఫెక్ట్ అయిందంటే నిజంగా అన్బిలీవబుల్ అనమాట. అసలు అలాంటి ఒకరోజు చూస్తాము అని చెప్పి ఎవ్వరం అనుకోలేదు. ఎప్పుడైనా హెవీ రెయిన్ఫాల్స్ వచ్చినప్పుడు కృష్ణానది కొంచెం పొంగగానే విజయవాడ వాళ్ళందరూ ఒకటి మాట్లాడుకుంటారు. కృష్ణమ్మ కనకదుర్గమ్మ ముక్కుపుడక తాకుతుందంట అని. అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మనకెవ్వరికీ కూడా తెలియదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా రాశారంట. అంటే దానికి ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టైం అయితే ఉందంట. సో ప్రస్తుతం మాత్రము ఈ హెవీ రెయిన్స్ వలన ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని మనందరం కూడా బాగా గట్టిగా కోరుకుందాము. ఒక్క విజయవాడే కాదండి, ఇలాంటి డిజాస్టర్స్ ఈ సంవత్సరం చాలా చోట్ల జరిగాయి. సో ఇంకా ముందు ముందు ఇంత ఎఫెక్ట్ అయితే ఉండకూడదు ఎవరి మీద అని చెప్పి కోరుకుందాము. వర్షం పడుతున్నప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత రెస్క్యూ అయితే జరుగుతూనే ఉందండి. బట్ స్టిల్ ఈ వాటర్ ఏదైతే ఊర్లోకి వచ్చేసిందో అదంతా వెళ్ళిపోయే వరకు కూడా జనాలు వాళ్ళ పనులు రెజ్యూమ్ చేసుకోవటం చాలా కష్టం అన్నమాట. పవర్ ఉండదు. పవర్ లేకపోవటం వలన వాటర్ సప్లై అనేది కష్టము. అట్లీస్ట్ కొన్ని చోట్లయితే డ్రింకింగ్ వాటర్ కూడా దొరకట్లేదంట. కొంతమంది ఇళ్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఇంకా అట్లాగే అడ్జస్ట్ అయిపోయి ఉంటున్నారనమాట. కొంచెం ఈవెన్ మాకు కూడా చెన్నైలో లాస్ట్ టైం ఫ్లడ్స్ అప్పుడు హెవీ రెయిన్స్ అప్పుడు ఇదే సిచ్యువేషన్. ఈ టైంలో ఎవరన్నా సరే మీ దగ్గరికి డొనేషన్స్ కోసం అని చెప్పి వస్తే మీరు జెన్యూనా కాదా అని చెప్పి ఎంతో కొంత అట్లీస్ట్ ఒక 100 రూపీస్ అయినా సరే మీ తరఫు నుండి ఇచ్చి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఒక విజయవాడ అనే కాదు, ఇట్లాంటిది ఏదైనా సరే ఫ్లడ్ రిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక ఊరు మీద నీళ్ళు వచ్చి పడిపోయినాయి అని అంటే దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా. ప్రజలందరూ కూడా ఇట్లా అంతా బుట్ట తట్ట అంతా సర్దుకొని ఉన్న పళంగా వెళ్ళిపోవాలి. మా మా రిలేటివ్సేనండి ఇంట్లో అన్నీ ఇంకా వదిలేసి అప్పటికప్పుడు అనమాట బోట్లో అండ్ కర్రలు పట్టుకొని అట్లా బయటకు వచ్చేసి ఇంకా వేరే సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. ఒకే ఊర్లో రిలేటివ్స్ ఉంటే పర్వాలేదండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. కానీ కొత్త ఫ్యామిలీస్ అప్పుడే వస్తారు, లేదా ఎవ్వరూ ఉండరు ఆ ఊర్లో వాళ్ళకి. అలాంటి వాళ్ళు నిజంగా పాపము. వాళ్ళకి కొన్ని సెంటర్స్ అనేవి ఉన్నాయి కానండి, అది ఎంతైనా ఏంటంటే మనం కొంచెం ఆ టైంలో చాలా ధైర్యం కావాలన్నమాట ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి. ఎందుకంటే మనం ఇంట్లో ఎంతో లగ్జరీగా ఉంటాము, కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఎవ్వరు ఏమీ చేయలేం. ఇంకా అందరితో పాటే మనం కూడా ఉండాలన్నమాట. అందుకని నేను ఒకటి అనుకుంటాను, ఏ సిచ్యువేషన్కైనా సరే మనం ఫేస్ చేసే ధైర్యం మనలో మనమే బిల్డ్ చేసుకోవాలి. నిజంగా అలాంటి సిచ్యువేషన్ నాకైతే అంటే ఇలా న్యాచురల్ కలామిటీ కాదు, కానీ నేను మా హస్బెండ్ ఒక్క టైంలో ఒకటి ఫేస్ చేసాము. అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. మేము స్కూల్ చదివే రోజుల్లో గోదావరి ఫ్లడ్స్ వచ్చాయన్నమాట. మా స్కూల్ వాళ్ళైతే చక్కగా మనీ కలెక్ట్ చేసి వాళ్ళకి పంపించడము అలాంటివన్నీ చేసేవాళ్ళు. మేము అప్పుడు కూడా చక్కగా మా తరఫు నుంచి మేము ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తూ ఉండేవాళ్ళము. అట్లాగా ఏదో ఒకటి రెస్క్యూ ఆపరేషన్స్లో మనం పార్టిసిపేట్ చేయటమో లేకపోతే మనీ డొనేట్ చేయటమో సంథింగ్ మనకి చేతనైంది మనం చేస్తే నిజంగా అదేంటంటే మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. మా మమ్మీతో ఎప్పుడు మా నాయనమ్మ ఒక సామెత చెప్పేదంట, మన కోసం చేసుకుంటే నేలపాలు, ఎదుటి వాళ్ళకి చేస్తే మన పాలు అంట. దాంట్లో చాలా మీనింగ్ ఉందండి. అంటే ఎదుటి వాళ్ళకి మనం ఏదన్నా చేస్తే అది బ్యాంక్లో వేసుకున్నట్టంట. డెఫినెట్గా కర్మ అనేది బిలీవ్ చేస్తాం కదా. సో మనకి ఏదో ఒక విధంగా అది హెల్ప్ అవుతుంది. ఇంతకు ముందు అంటే మన చిన్నప్పుడున్న హ్యుమానిటీ అయితే ఇప్పుడు లేదండి. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్లో వీ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు టర్న్. సో అట్లీస్ట్ హ్యుమానిటీ ఉంది అని అనేది ప్రజెంట్ మన జనరేషన్ అయినా సరే దాన్ని కాపాడితే బెటర్ ఏమో అని అనిపిస్తుంది నాకు.
ఒకటి ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది న్యూస్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉంటాం కదా. సో మన దాకా వస్తే కానీ తెలీదు అంటారు. నేనైతే ప్రస్తుతం అదే ఫేస్ చేస్తున్నాను. విజయవాడని చూసి అయ్యో అసలు ఇలా ఉంటుందా, ఆ ఇంపాక్ట్ ఏంటంటే మన మీద పడే వరకు కూడా మనకు తెలియదు అనమాట. సో ఒకళ్ళు మాత్రం ఒకరికొకళ్ళు మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు తెలిసిన ఒక మంచి రిచ్ ఫ్యామిలీ ఉన్నారు. అయితే వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ మూలాన త్వరగా ఎవరిని కూడా ఇంటికి రానివ్వరు. అంటే లైక్ బయట వాళ్ళని, వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. అయితే వాళ్ళకి వాచ్మెన్ ఉంటాడనమాట. ఇప్పుడు విజయవాడలో ఆ వాచ్మెన్కి ఎవరో ఒకరు చుట్టాలు ఉంటారు కదా. వాళ్ళందరూ ఏంటంటే ఫ్లడ్డెడ్ ఏరియాలో ఉండటం వలన వాళ్ళందరూ ఇంకా ఎక్కడికన్నా వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాచ్మెన్ అన్నాడంటే ఇక్కడికి రండి, నేను సార్ పర్మిషన్ తీసుకుంటాను అని. అయితే ఆయనేమో వాళ్ళ సార్ని అడిగారు. వాళ్ళ సార్ ఏమో పర్వాలేదు, ఇట్లా వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా వాళ్ళకి ప్రాపర్ షెల్టర్ అంతా మళ్ళీ వచ్చేదాకా కూడా ఇక్కడ ఉండమని చెప్పి ప్రాబ్లం లేదు అని అన్నారంట. సో చూడండి, ఏంటంటే కొన్ని విషయాల్లో మన డబ్బును కూడా పక్కన పెట్టి మనలో ఉన్న హ్యుమానిటీని బయటికి తీసుకురావాలి. ఇంకా వ్లాగ్లోకి వెళ్దాము. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్కౌట్ చేస్తున్నా అనమాట. జస్ట్ కిచెన్ ఒక్కటి సర్దేసేసి వర్కౌట్ చేసేస్తున్నా. ఇల్లంతా కూడా తర్వాత సర్దాలి. ఇవాళ వంకాయ చింత చిగురు అండ్ పొటాటో ఫ్రై చేశాను. ఇడ్లీ అండ్ కొబ్బరి చట్నీ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. వర్కౌట్ చేసుకోగానే ఇంక వెంటనే ఫ్రెష్ అవుతున్నా. ప్రతిరోజు కూడా నేను ఫ్రెష్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుందని తులసమ్మ దగ్గర దీపం అది పెట్టట్లేదన్నమాట. ఇంక ఇవాళ ఒక 2 days నుంచి కూడా వర్కౌట్ తొందరగా చేస్తున్నా కదా, తొందరగా ఫ్రెష్ అవటం వల్ల చక్కగా దీపం కూడా పెడుతున్నాను. బాల్కనీలో ఇక్కడ బొమ్మలన్నీ ఉన్నాయి కదా, ఒకసారి మళ్ళీ రీపెయింట్ చేయాలి. మేబీ ఈ ఇయర్ దీపావళికి అట్లా చేద్దామని అనుకుంటున్నా. దీపం పెట్టిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి గిన్నెలన్నీ సర్దుతున్నాను. కొద్దిగా చల్లగా ఉండటం వలన గిన్నెలు త్వరగా అయితే డ్రై అవ్వట్లేదు. ప్రతిరోజు కుర్తా అండ్ పలాజోస్లో ఉండాలంటే నాకు కూడా బోర్ అనిపిస్తుంది. సరే ఫర్ ఎ చేంజ్ పీజేస్లో ఉందాము డే అంతా. అప్పుడప్పుడు ఇలా ఉంటే అదొక రిలాక్సేషన్ అనమాట. లైక్ కొంచెం రొటీన్ నుంచి ఒక చేంజ్ లాగా ఉంటుంది కదా. ఇది రీసెంట్గానే తీసుకున్నాను. లైక్ లాస్ట్ మంత్ ఊరెళ్ళాను కదా, దానికి ముందెప్పుడో తీసుకున్నట్లున్నా. మ్యాక్స్లో ఆర్డర్ చేశాను ఆన్లైన్. గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత కౌంటర్ మీద కొంచెం వాటర్ ఉంటాయి, అవి కూడా నీట్గా తుడిచేస్తున్నాను. కౌంటర్స్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అని అంటే వాటర్ మార్క్స్ అనేవి ఉండకూడదు. మొత్తం తుడిచేసామనుకోండి డ్రై అవుతుంది కదా, ఆ ప్యాచెస్ లాగా వాటర్ మార్క్స్ లాగా అసలు ఇంకా పడవన్నమాట. ఈవెన్ సింక్ ఏరియా దగ్గర కూడా మనం టైం టు టైం తుడిచేస్తూ ఉంటే జస్ట్ ఒక్క వైపు చాలు, చక్కగా నీట్గా క్లీన్గా ఉంటుంది ఎప్పుడు కూడా సింక్ ఏరియా అనేది. మా స్థలంలో ఒకటి గరుడవర్ధనం వేశాను, కానీ ఆ చెట్టు ఆవు తొక్కేసింది, చెట్టు పోయిందనమాట. సో నాకైతే వైట్ ఫ్లవర్స్ రావట్లేదు. ఇంకా అందుకని మామూలు చామంతులు గులాబీలు అక్కడక్కడ పెట్టేస్తూ ఉన్నా. మందార చెట్టు అవన్నీ ఉన్నాయి కానండి, కింద పార్కింగ్ లాట్లో పెట్టాను, కానీ అప్పుడప్పుడే పూస్తూ ఉంటాయి. మార్నింగ్ ఆకుకూరలు తీసుకొని ఆంటీ వచ్చారనమాట. ఆవిడ దగ్గర పొన్నగంటి కూర తీసుకున్నా. దాని నిండా వైట్ స్పాట్స్ లాగా ఇట్లా ప్యాచెస్ లాగా అనిపించాయి. అదేమో మార్నింగ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసే హడావిడిలో నేను సరిగ్గా చూడలేదు. జస్ట్ కావాలని అన్నాను, తను ఇచ్చేసరి నేను లోపల పెట్టేశాను. అది వండబుద్ధి కాలేదన్నమాట. సో అందుకని ఆవుకు పెట్టేద్దాంలే అని చెప్పేసి అట్లా ఉంచేశాను. అంటే దానికి పురుగేం పట్టలేదండి, అక్కడక్కడ లైట్ గ్రీన్ స్పాట్స్ లాగా పడుతూ ఉంటాయి కదా ఆకుల మీద, అంటే కొంచెం డిస్కలరేషన్ ఉంటుంది. సో అలా ఉన్నాయి. పవర్ కట్ అని చెప్పి అనౌన్స్ చేశారేమో, మాకైతే ఐడియా లేదు. అసలు ఒక్క ఫోన్లో కూడా ఛార్జ్ లేదు. యూజువల్లీ ఏంటంటే మార్నింగ్ టైం నేను వీడియోస్ అవి షూట్ చేస్తాను, తర్వాత థంబ్నెయిల్ అప్లోడ్ చేయటం, నా వీడియో ప్లే చేసుకోవడం. నా ఫోన్లో ఛార్జ్ మొత్తం అయిపోయింది. నేనేమో వేరే ఫోన్లోంచి ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. మా హస్బెండ్ కూడా తన ఫోన్ ఛార్జ్ చేసుకున్నారు, ల్యాప్టాప్ ఛార్జ్ చేసుకుంటున్నారు. పూజ చేసుకొని ఇల్లంతా సర్దేసిన తర్వాత నేను చాలాసేపు పడుకున్నాను. ఆల్మోస్ట్ లైక్ 1 hour. ఎంత నిద్రపోయానంటే ఆల్మోస్ట్ లైక్ స్లీప్ డిప్రైవ్డ్ పీపుల్ ఎలా అయితే పడుకుంటారో అంత ఇదిగా పడుకున్నాను. 1 hour ఫుల్ డీప్ స్లీప్ అనమాట.
ఆ తర్వాత ఇంకా మా హస్బెండే రైస్ పెట్టేసి నన్ను నెమ్మదిగా లేపారు. ఇంకా లేచిన వెంటనే అన్నం తినేసాము. ఇవాళ డే అంతా కూడా పవర్ లేదు, అందుకని నేను మధ్యాహ్నం ఏం చేయాలో తెలియక చల్లగా ఉందిలే అని బాగా నిద్రపోయాను. అంటే ఇన్వర్టర్ ఉంది కదా, సో ఒకటి 2 ఫ్యాన్స్ అలా తిరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్నూన్ భోంచేసిన తర్వాత నెట్ఫ్లిక్స్లో భక్షక్ అనే మూవీ పెట్టుకున్నా. ఇది పిల్లలు ఉన్నప్పుడు చూడొద్దు, మీరు ఒంటరిగా చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే లైక్ బ్యాడ్ సీన్స్ ఏమి ఉండవు, కానీ అది చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట. అనవసరంగా పిల్లల దగ్గర ఎందుకు చూడటము అని. ఇది బెంగాలీ మూవీ అనుకుంటా, తెలుగులో కూడా ఉంది. ఈ పన్నీర్ మేకింగ్ బాక్స్ని ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు కదా. నేను కూడా ఇన్స్టాలో చూసి ఆర్డర్ చేసుకున్నా. అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. అరౌండ్ 400 రూపీస్ అలా పడింది. మొన్న సండేనే వచ్చింది, కానీ వీడియో తీశాను, బట్ ఈ క్లిప్స్ ఇంక్లూడ్ చేయడం మర్చిపోయా. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. నేను ఇంతవరకు దీన్ని యూజ్ చేయలేదు. నెక్స్ట్ టైం పన్నీర్ ప్రిపేర్ చేసినప్పుడు నీట్గా బ్లాక్ లాగా వచ్చిందా రాలేదా, ఎలా వచ్చింది, వాటర్ డ్రైన్ చేసుకోవడం ఈజీయా కాదా అనేది డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. పన్నీర్ కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనిపించింది అనమాట ఇది చూసాక. ఇంతకుముందు మూట కట్టడము, ట్యాప్కి వేలాడి తీయటము, లేకపోతే ఏదైనా వెయిట్ పెట్టడం, కింద ఒక సీవ్ పెట్టుకోవటం, ఎంత టీడియస్ జాబ్ ఉండేదో. సో చూడాలి దీంట్లో అయితే ఎలా వస్తుందో అని. ఈవినింగ్ డిన్నర్లోకి ఎగ్ అండ్ ఉల్లిపాయ పులుసు చేద్దామని అనుకుంటా. బాయిల్డ్ ఎగ్ విత్ ఉల్లిపాయ పులుసు కాంబినేషన్ చాలా పాపులర్ కదా, నాకైతే చాలా ఇష్టము. యూజువల్లీ ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయను కదా, మార్నింగ్ కర్రీస్ ఏమో కొంచెం తక్కువ ఉన్నాయి. మార్నింగ్ కర్రీస్ సిద్ధుకి ఫేవరెటే కాదు అసలు. ఈవినింగ్ ఒకవేళ అవే పెట్టినా తింటాడు పాపం, బట్ సాడ్ ఫేస్తో తింటూ ఉంటాడు. అందుకని తన వరకు బాయిల్డ్ ఎగ్ చేద్దాం అనుకున్నా. సరే ఇంకొక ఎగ్ ఎక్స్ట్రా వేస్తే తినేయచ్చు కదా అని చెప్పి ఉల్లిపాయ పులుసు విత్ ఎగ్ చేసా అనమాట. మా హస్బెండ్ వెజిటేరియన్ కదా, తను తినరు. దీని తర్వాత అయితే వీడియో ఎడిటింగ్, అమ్మతో మాట్లాడటము, న్యూస్ చూడటము, ఇంక ఇవన్నీ చేస్తా అనమాట. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Thank you for your time.